గుజరాత్లోని డాకోర్ అనే పవిత్ర క్షేత్రం నేడు లక్షలాది మంది శ్రీకృష్ణ భక్తులకు ఎంతో ప్రియమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువై ఉన్న శ్రీకృష్ణుణ్ణి రణ్ఛోడ్ రాయ్ అని పిలుస్తారు. ఈ ఆలయం వెనుక ఉన్న కథ భక్తి ఎంత గొప్పదో ప్రపంచానికి తెలియజేస్తుంది. శతాబ్దాల క్రితం విజయ్ సింగ్ బోడానా అనే వృద్ధ భక్తుడు ఉండేవాడు. అతని జీవితంలో ఒకే లక్ష్యం, ప్రతి 6 నెలలకు ఒకసారి ద్వారకకు వెళ్లి శ్రీకృష్ణుణ్ణి దర్శించుకోవడం. వృద్ధాప్యం వచ్చినా, శరీరానికి శక్తి తగ్గినా అతని భక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఒకసారి ద్వారక దర్శనం ముగించుకొని తిరిగి వెళ్తున్న సమయంలో శ్రీకృష్ణుడు అతని కలలో ప్రత్యక్షమయ్యాడని చెప్తారు. బోడానా, నీ ప్రేమ నాకు ఎంతో ఇష్టం. ఇకపై నువ్వు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. నేనే నీతో పాటు డాకోర్ వస్తాను అని భగవంతుడు చెప్పాడట. మరుసటి రోజు అర్ధరాత్రి ఆలయ ద్వారాలు మూసివేసిన తర్వాత శ్రీకృష్ణుడి విగ్రహమే స్వయంగా బోడానాతో కలిసి ఆలయం విడిచి వచ్చిందని ఈ ఆలయ స్థల పురాణం చెప్తుంది. ఒక్కసారి ఆలోచించండి, దేవుడిని ఎవరో దొంగిలించలేదు, దేవుడే తన భక్తితో కలిసి వెళ్లిపోయాడు. అందుకే చాలా మంది ఈ కథను భగవంతుడు తనను తానే దొంగిలించుకున్న సంఘటన అని కూడా అంటారు. మరుసటి రోజు ద్వారక ఆలయంలో విగ్రహం కనిపించకపోవడంతో అక్కడి పూజారులు ఆశ్చర్యపోయారు. వెంటనే బోడానాను వెతుకుతూ డాకోర్ చేరుకున్నారు. అక్కడ శ్రీకృష్ణుడు ఉన్నాడని తెలిసి విగ్రహాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు మరో అద్భుతాన్ని సృష్టించాడని చెప్తారు. నా బరువుతో సమానమైన బంగారం ఇస్తే నేను తిరిగి వస్తాను అని చెప్పాడట. పూజారులు సంతోషించారు. ఎందుకంటే శ్రీకృష్ణుడి విగ్రహం ఎంతో భారీగా ఉంది. అంత బంగారం ఒక సాధారణ భక్తుడి వద్ద ఉండదని వారు అనుకున్నారు. కానీ బోడానా భార్య దగ్గర ఉన్న ఒక చిన్న బంగారు ముక్కుపుడక మాత్రమే తూకం మీద ఉంచారట. అందరి కళ్ల ముందే 1000 కిలోల బరువున్నట్లు కనిపించిన శ్రీకృష్ణుడి విగ్రహం ఆ చిన్న బంగారు నదితో సమానంగా తూకమైందని ఆలయ గాథ చెప్తుంది. ఈ సంఘటన చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. దేవుడికి బంగారం కాదు, భక్తి బరువే ఎక్కువ అని ప్రపంచానికి తెలియజేసిన అద్భుతమని నమ్ముతారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు డాకోర్లోనే శాశ్వతంగా కొలువుదీరాడు. ద్వారకలో కూడా మరో చిన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెప్తారు. అప్పటి నుంచి డాకోర్ రణ్ఛోడ్ రాయ్ ఆలయం అత్యంత పవిత్ర క్షేత్రంగా మారింది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుని శ్రీకృష్ణుడి దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయంలో ఇప్పటికీ భక్తి ముందు భగవంతుడు కూడా ఓడిపోయాడని గుర్తు చేసే ఎన్నో సాంప్రదాయాలు కనిపిస్తాయి. అయితే నిజంగా శ్రీకృష్ణుడు తన భక్తి కోసం ద్వారకను విడిచి డాకోర్ వచ్చాడా? ఆ చిన్న బంగారు ముక్కు పుడక నిజంగానే విగ్రహం బరువుతో సమానమైందా? ఇవి చారిత్రకంగా పూర్తిగా నిర్ధారించబడిన సంఘటనలు కాకపోయినా డాకోర్ ఆలయ స్థల పురాణంలో అత్యంత పవిత్రమైన విశ్వసనీయ గాథలుగా తరతరాలుగా చెప్పబడుతున్నాయి. ఒక విషయం మాత్రం స్పష్టం, భగవంతుడు చేరుకోవడానికి సంపద అవసరం లేదు, నిజమైన భక్తి ఉంటే చాలు. జై రణ్ఛోడ్ రాయ్, జై శ్రీకృష్ణ.